హ్యాపీ బర్త్డే బంగారం. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు 5 బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను. చేసే విధానం ఒక్కటే, నేమ్స్ మారుతాయి, సాంగ్ ఒక్కటే. ఈ 5 బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన ఏ బ్యాక్గ్రౌండ్ పైన అయినా మీ ఫోటో పెట్టి, మీ నేమ్ పెట్టి హ్యాపీ బర్త్డే స్టేటస్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా విత్ ఇన్ 5 minutesలో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మ్యూజిక్ అంటే హ్యాపీ బర్త్డే బంగారం అనే సాంగు అండ్ నేను వాడిన ఈ బ్యాక్గ్రౌండ్స్ స్నో వీడియో ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇవన్నీ కూడా 9:16 రేషియోనే. అడ్వాన్స్డ్, ఫిల్, ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 15 seconds పెట్టి క్రియేట్ చేయండి. అంటే మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను మీకు 5 బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను కదా, మీకు 5 బ్యాక్గ్రౌండ్స్లో ఏ బ్యాక్గ్రౌండ్ వస్తే ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఇక్కడికి ఇలా ఓకే తీసుకొని ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే లేయరు, మీడియా, మీరు ఎవరో ఫోటో పెట్టాలనుకుంటున్నారో పర్టికులర్గా ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి క్వాలిటీ ఉన్న ఒక మంచి పిక్ని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. ఈ ఫోటోని కొంచెం పెద్దగా చేసి ఈ మిడిల్లోకి పెట్టండి. క్రాపింగ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి. క్రాపింగ్, ఆ మాస్క్ ఆన్ చేయండి. షేపు సర్కిల్, ఓకే. బ్యాక్ వచ్చేసి ఈ ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా పైకి జరిపి ఫెదర్ లెవెల్ పెంచండి. పెంచి ఈ ఫోటోని క్లిక్ చేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి జరపండి. క్రాపింగ్లో కొంచెం కిందకి ఇలా అడ్జస్ట్ చేయండి. ఓకే, ఈ ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఫిల్టర్లో వివిడ్లో V05, ఓకే. ఇదే ఫోటో కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్, ఈ పైన ఉన్న ఫోటోని క్లిక్ చేసి ఎప్పుడైనా ప్రతి ఫోటోని ఫిల్టర్లో వివిడ్లో V05, ఓకే. ఇదే ఫోటోని క్లిక్ చేసి ఇలా పైకి అడ్జస్ట్మెంట్ చేయండి. చేసిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి చెప్తాను చూడండి, చివరి వరకు డ్రాగ్ చేయండి. ఒకటి గమనించండి, మీరు ఇందులో ఏ బ్యాక్గ్రౌండ్ పడితే ఆ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ఫోటోని ఇలా జరుపుకోండి. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్కి అయితే ఇలా, ఈ బ్యాక్గ్రౌండ్కి అయితే ఇలా చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్. ఈ బ్యాక్గ్రౌండ్కి అయితే ఇలా, అంటే చెప్తున్నాను మీకు ఎట్లా అనేది ఒక ఐడియా అనేది. సో ఇలా ఓకే, నాకు ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి మిగతా ఈ బ్యాక్గ్రౌండ్ తీసేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్స్ లేదని వాడుకుంటే దానికి తగ్గట్టు పెట్టుకోండి. ఇది చివరి పట్టుకొని 30 seconds పెడతాను కరెక్ట్గా. ఓకే, ఒక 28 seconds పెడతాను, 30 seconds వద్దు. పెట్టి ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా ఓకే, ఇలా చేశాను. చేసేసి ఈ ఫోటోని కూడా చివరి వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయరు, టెక్స్ట్, మీరు ఇక్కడ ఎవరైతే ఫోటో పెట్టారో వాళ్ళ నేమ్ రాయండి. వాళ్ళ నేమ్ రాశాను, ఓకే చేశాను. కొంచెం పెద్దగా చేశాను, ఇక్కడికి పెట్టాను. ఫాంట్ అనే ఆప్షన్లో టాప్లో స్టోర్ సింబల్ క్లిక్ చేశాను. ఎసెట్ స్టోర్ లోడ్ అయింది. హ్యాండ్ రైటింగ్లో పర్టికులర్ ఫాంట్ చూపిస్తాను మీకు, ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని వస్తుంది, ఇది లిస్ట్లోకి వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. కలర్లో మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. కలర్ అనేది మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కిందకి వెళ్ళండి, అవుట్లైన్ ఆన్ చేయండి. అవుట్లైన్ కలర్ వైట్ కలర్ పెట్టండి. బ్యాక్ వచ్చేయండి. కిందకి వెళ్ళండి, షాడో అని ఉంటుంది, ఆన్ చేయండి. షాడోని కొంచెం స్ప్రెడ్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఇలా చేసి ఇది ఇక్కడికి పెట్టండి. ఓకే, ఈ చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఫస్ట్కి రండి. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా నేమ్ పెట్టారు కదా, ఫస్ట్కి రండి. లేయరు, మీడియా, నేను ఇచ్చిన స్నో పార్టికల్స్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీను, ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో, కంపల్సరీగా ఆడియో తీసేయాలి. ఓకే, ఇది చివరి వరకు ఉంది. ఫస్ట్కి రండి. లేయరు, మీడియా, నేను మీకు హ్యాపీ బర్త్డే బంగారం అనే సాంగ్ ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఆ వీడియోని కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తే మీకు ఆ సాంగ్తో ఇది ఇలా వస్తుంది, చూడటానికి బాగుంటుంది. ఇంక ఇదే హ్యాపీ బర్త్డే సాంగ్ క్రియేట్ చేయడం. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఒక షేర్ చేయండి. ఇప్పుడు షేర్ చేసుకుందాం. టాప్లో సేవ్ పైన క్లిక్ చేశాను. మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 frames పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.